నారాయణ 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 హరే కృష్ణ. వ్యక్తి యొక్క లోపలి ఆత్మస్వరూపుడవై ఉన్నవాడు ఆ పరబ్రహ్మకు సూర్యుడికి లాగా కర్మల చేత తేజస్సులో వృద్ధి క్షయాలు లేవు కదా. ఆ పరబ్రహ్మవు నువ్వే. మా ఆజ్ఞను పాటించడంతో నీకు ఎలాంటి అపకీర్తి రాదు. నువ్వు ఆజ్ఞాపిస్తున్నప్పుడు నీ తేజస్సు పెరగదు. ఇతరుల ఆజ్ఞను నువ్వు పాలిస్తున్నప్పుడు నీ తేజస్సు తరగదు ఎప్పటికీ కూడా. ఉదయించటము అస్తమించటము అనేవి సూర్య తేజస్సును తగ్గించలేవు కదా. సూర్యుడు ఏదో ఉదయించటము ఎక్కువ చేసుకోవటము తేజస్సు, మరి అస్తమించటం సూర్య తేజస్సు తగ్గింది అనేది ఇంకా సూర్య తేజస్సు ఎప్పటికీ ఎక్కడ అట్లనే ఉంటుంది. గోళాలే చుట్టుతున్నాయి కానీ అంతేగాని తమ తామే చుట్టుకుంటూ సూర్యుడి దగ్గర అట్లా 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 వెళ్ళినట్టుగా ఉంటాయి. అంతేగాని తమ తామే చుట్టుకుంటూ లోకాలంతా చుట్టుతున్నాయి. అంతేగాని సూర్యుడి తేజస్సు ఎప్పటికీ కూడా తగ్గలేదు. తగ్గేవి కాదు కదా. పరాజయము లేని ఓ లక్ష్మీపతి, నువ్వు మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నావు, మీరు చెప్పినట్టు మేము వింటున్నాం. ఒక పరి మేము చెప్పినట్టు కూడా మీరు వింటున్నాం. అంత మాత్రంతో ప్రభు నువ్వు తేజస్సు నీకు తగ్గిందని కాదు అని అర్థం. ఇక్కడ నేను నాది నీవు నీది అనే బుద్ధి వికారం చెందే దేహంతో తాదాత్మ్యం వల్ల కలుగుతుంది కదా. పశువులకు ఉండే అటువంటి భేదబుద్ధి నీ భక్తులకు సత్యంగా లేదు. ఇక నీకేలా ఉంటుంది ప్రభు? కనుక ఈ కర్మ నాకు యోగ్యమైనది, ఇది నాకు అయోగ్యమైనది అనే ప్రసక్తే నీకు లేదు కదా. నీకు ఉచ్చ నీచ కర్మలు రెండూ ఒకటే కదా. అందుకే నువ్వు మీ ఆజ్ఞను పాలించాను అని మాతో చెబుతున్నావు కదా అని ఇలా కుంతీపుత్రుడైన ధర్మరాజు పలికాడు. ఏమి స్వామి ఇట్లా మాట్లాడుతున్నారు అని. తర్వాత ధర్మరాజు మంచి సమయంలో శ్రీకృష్ణుని అనుజ్ఞతో యోగ్యులైన వేదవేత్తలైన బ్రాహ్మణులను ఋత్వికులుగా వరించాడు. వేదవ్యాసుడు, భరద్వాజుడు, సుమంతుడు, గౌతముడు, అసితుడు, వశిష్ఠుడు, చ్యవనుడు, కణ్వుడు, మైత్రేయుడు, కవశుడు, త్రితడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, సుమతి, జైమిని, క్రతువు, పైలుడు, పరాశరుడు, గర్గుడు, వైశంపాయనుడు, అథర్వణుడు, కశ్యపుడు, ధౌమ్యుడు, పరశురాముడు, శుక్రాచార్యుడు, ఆసురి, నీతిహోత్రుడు, మధుచందనుసుడు, వీరసేనుడు, అకృతవరుణుడు అనేవారు ఋత్వికులుగా ఎన్నుకోబడ్డారు. అంత పెద్ద యజ్ఞం ఇది. అంతేకాకుండా ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుడు, బాహ్లికుడు మొదలైన ఇతరును, ధృతరాష్ట్రుడిని, ఇతడి పుత్రులను, బుద్ధిశాలి అయిన విదురుణ్ణి కూడా ధర్మరాజు యజ్ఞానికి పిలిపించాడు. ఆ యజ్ఞాన్ని చూడాలని సకల రాజుల యొక్క అంతరంగికమైనటువంటి మంత్రులు, ముఖ్యమైన మంత్రులు అక్కడికి వెళ్ళారు. తర్వాత ఋత్వికులు బంగారు నాగళ్లను పట్టుకొని యజ్ఞభూమిని దున్ని అక్కడ ధర్మరాజుకు యథావిధిగా యజ్ఞ దీక్షను ఇచ్చారు. పూర్వం వరుణుడి యజ్ఞంలో లాగా ఆ యజ్ఞంలో సామగ్రులు అంతా బంగారంతో చేయబడి ఉన్నాయి. ఇంద్రుడు, వరుణుడు మొదలైన లోకపాలకులు, బ్రహ్మదేవుడు, శివుడు, మహర్షులు, యక్షులు, రాక్షసులు, గరుడు మొదలైన పక్షులు, కిన్నరులు, చారణులు, పాండురాజు యొక్క పుత్రుడైన ధర్మరాజు చేసే రాజసూయ యాగానికి వచ్చారు. ఆయన ఆహ్వానం అందుకొని రాజులు, రాజపత్నులు కూడా అందరూ విచ్చేశారు అక్కడికి. శ్రీకృష్ణ భక్తుడైన ధర్మరాజుకు ఆ యొక్క రాజసూయ యాగము చక్కగా సఫలము కావటంలో ఆశ్చర్యం ఏమీ లేదని వారు భావించారు. స్వామి అనుగ్రహంతో ఈ రాజసూయ యజ్ఞము చాలా బాగా జరుగుతున్నది. దేవతలు వరుణుడి చేత యజ్ఞం చేయించినట్లుగా దేవతల తేజస్సు గల ఋత్వికులు యథావిధిగా ధర్మరాజుతో రాజసూయ యాగాన్ని చేయించారు. సోమరసాన్ని తీసే రోజున ధర్మరాజు ఏకాగ్రమైన చిత్తంతో ఋత్వికులను, యజ్ఞాన్ని పర్యవేక్షించే మహాత్ములను యథావిధిగా పూజించాడు.
ఆ సమయంలో సభాసదుల్లో అగ్రపూజకు అర్హుడెవరు అని అందరూ చర్చించుకున్నారు. ఇక ఇప్పుడు మొదటి పూజ చేయాలా, ఈ సభలో మొదటి పూజ ఎవరికి చేయాలా అని అందరికీ ఒక చర్చలాగా ప్రారంభమైంది. అయినా చాలా అభిప్రాయాలు వెల్లడి కావటంతో ఒక నిర్ణయానికి వారు రాలేకపోయారు. పలు విధమైనటువంటి పలు రకాలతో ఉండినటువంటి రాజులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళకి చేరాలా, వీళ్ళకి చెల్లాలి, వీళ్ళకి చేరారా, వీళ్ళే అర్హులు, వీళ్ళే అర్హులు అని. అట్లా వాదన జరిగేటప్పుడు నిర్ణయానికి రావటం కష్టంగా ఉంది. అప్పుడు సహదేవుడు ఇలా అన్నాడు, భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు సత్వగుణం గల భక్తులకు పాలకుడు, స్వరూపము నుండి చ్యుతి లేనివాడు కనుక ఆయనే అగ్రపూజకు అర్హుడు. సకల దేవతలు, దేశకాలాలు, ధనధాన్యాలు మొదలైనవన్నీ ఈయన రూపాలే అయి ఉన్నాయి కదా. ఆయనను పూజ్యులైన నారదాది మహర్షులు కూడా పూజిస్తూ ఉంటారు కదా. యదాత్మకమిదం విశ్వం క్రతవశ్చ యదాత్మకాః అగ్నిరాహుతయో మంత్రాః సాంఖ్యం యోగస్య యత్పరః. ఈ జగత్తు యొక్క మరియు యజ్ఞాల యొక్క సారత్వము ఈయనై ఉన్నాడు. అగ్నులలో మంత్రపూర్వకంగా ఆహుతులనిచ్చే కర్మ మార్గము, యోగ మార్గము, జ్ఞాన మార్గము కూడా ఈయననే చేరటానికి ఉద్దేశించబడ్డాయి. ఏక ఏవా ద్వితీయోసౌ ఐతదాత్మ్యామిదం జగత్ ఆత్మనాత్మాశ్రయః సభ్యాః సృజత్యవతి హంత్యజః. ఈ శ్రీకృష్ణుడే రెండవది లేని ఒకే పరబ్రహ్మ. ఈ జగత్తు యొక్క సారత్వమై ఉన్నాడు. ఈయన ఏ భేదము లేనివాడు, సృష్టికి పూర్వమే ఉన్నవాడు. ఈ జగత్తంతా ఈయన స్వరూపమేమై ఉంది. పుట్టకలేని ఈయన తానే ఆశ్రయభూతుడై ఈ జగత్తును సృష్టించి పాలించి ఉపసంహరిస్తున్నాడు. ఈ లోకంలో సకల మానవులు ఈ భగవంతుడి ప్రేరణతోనే వివిధ కర్మలను కూడా చేస్తూ ఈయన నుండే ధర్మార్థ కామాలనే పురుషార్థాలను పొందాలని కోరుకుంటున్నారు. అందువల్ల గొప్పవాడైన శ్రీకృష్ణుడికే అగ్ర పూజను చేయండి. అలా చేస్తే సకల ప్రాణుల్లోనూ ఉన్న ఆత్మకు పూజ చేసినట్లే అవుతుంది కదా. సర్వభూతాత్మభూతాయ కృష్ణాయానన్యదర్శినే దేయం శాంతాయ పూర్ణాయ దత్తస్యానంత్యమిచ్చత. తాను చేసిన దానం అనంతఫలం ఇవ్వాలని కోరుకునేవాడు ఆ దానాన్ని పూర్ణుడైన శ్రీకృష్ణుడికి ఇవ్వాలి కదా, పరమాత్ముడికే సమర్పణ చేయాలి. అందుకని పూజ అంతా అయిన తర్వాత మనం కృష్ణార్పణ అంటుంటున్నాం, ఆయనకే సమర్పణ చేస్తున్నాం. ఆయనే కదా సకలస్వము, మన కర్మఫలమంతా ఆయనదే కదా. మనం చేసే ప్రతి ఒక్క కర్మను ఆయనకే సమర్పణ కదా చేయాల్సింది. అందుకని చివరిలో శ్రీకృష్ణార్పణ అంటున్నాం మనం. స్వామికి శ్రీకృష్ణార్పణ అంటూనే మనం చేసినటువంటి కర్మలన్నీ ఆయనకు సమర్పణ భావంతో చేరుతున్నాయి. అందుకని పూర్ణుడైన శ్రీకృష్ణుడికి ఆ దానాన్ని మనమంతా ఇవ్వాలి. నారాయణ నారాయణ నారాయణ, హరే కృష్ణ.